డేస్, దాదాపు 15 days 20 days అయిపోయినాయి. కాబట్టి హౌ యు ఆర్ విత్ ద లాట్ నేనేం అడగను, కానీ మీరు ఆ గ్రోత్ రేట్ను మీరు చూసుకోవాలి. యామ్ ఐ గ్రోయింగ్ ఆర్ యామ్ ఐ ఫాలింగ్? నేను ఎదుగుతున్నానా కింద పడుతున్నానా అనేది మీకు మీరే చెక్ చేసుకోవాలి. ఎవరు చెక్ చేయరు ఇక్కడ, ఎవరు చెక్ చేయరు, ఎవరిపైన అధికారులం కాం. సో వీఆర్ నాట్ ఏ రిలీజియన్, వీఆర్ ఫెయిత్. మనం మతం కాం. మతం అయితే కండిషన్స్ పెడుతుంది, చాలా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఇది చేయాలి అది చేయాలి, అది ఉంటే నీకు ఇది, ఇది చేయకుంటే నీకు ఇది. బైబిల్ అదేం చెప్పదు. నువ్వు ప్రభు దగ్గరికి రా, ప్రభును ప్రేమించు, ఆయన వాక్యానికి లోబడేది మాత్రమే ఆహ్వానిస్తుంది. సో వీఆర్ ఆల్ హియర్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం మనం చదువుకున్నాం. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు బుక్ ఆఫ్ రోమన్స్, ఎపిసోడ్ రిటర్న్ టు రోమన్స్ చాప్టర్ 4 1 to verse 8. మొదటి నుంచి 8 వచనాలు. దయచేసి దీన్ని జాగ్రత్తగా గమనించాల్సిందిగా ప్రభునందు మనం చేస్తుంటున్నాను. మీ ముందు ఒక పెద్ద చార్ట్ పెట్టాం. దానికి వందనాలు. సీ దిస్, ఏమన్నా అర్థమవుతుందా? కొంచెమైనా అర్థమవుతుందా? నో ప్రాబ్లం. నేను అందరూ ఒకే లెవెల్లో అర్థం చేసుకోమని నేను అంటలేను. యాజ్ యూ సీ ద పిక్చర్, మీరు యొక్క దృశ్యాన్ని చూస్తున్నప్పుడు మీకు కొంత అర్థం కావాలి కదా. వాట్ ఆల్ యూ సీ, మీరు ఏమేమి చూస్తున్నారు చెప్పండి. ఏమన్నారు? మందసము. వండర్ఫుల్, గుడ్. సెంటర్ ఆఫ్ ది పాయింట్లు మందసం ఉంది. ఇంకా ఏమో దహన బలి పశువు. ఓకే, గుడ్, వండర్ఫుల్. ఇంకా పరిశుద్ధాత్మ పౌరం. గుడ్, ఓకే, దట్స్ హౌ వి అండర్స్టాండ్. అట్లా మనం అర్థం చేసుకుంటాం. నో ప్రాబ్లం. ఆలయంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అక్కడ తెర చిరిగింది కదా. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా ఆ యొక్క తెర చిరిగి ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఆ భేదము తొలగిపోయింది. సో వి సీ దట్. ఇంకా చెప్పండి. ఎక్కడ? ఇక్కడ నుంచి వద్దాం మనం ముందర. ఫస్ట్ వాట్ యు సీ హియర్? దహన బలి పశువు అర్పించడం. ఎవరిక్కడ? అబ్రహాం కదా. ఈ రెఫరెన్స్ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అబ్రహాము దహన బలి పశువును అర్పిస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చెల్లించినటువంటి బలి ద్వారా అది అతనికి నీతిగా ఎంచబడెను. సో దేవునికి స్తోత్రం. విశ్వాసము ద్వారా అబ్రహాము చెల్లించినటువంటి ఈ బలి అర్పణ ఆనాడు దేవుడు అంగీకరించాడు. తర్వాత వాట్ ఎల్స్ యు సీ? ఇక్కడ పాపమును తొలగించే ఒక బలి పశువు కదా. పాపమును తొలగించే పశువు. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి పడద్రోయాలి. తర్వాత ఇక్కడ ఆవరణంలో ఉండేటటువంటి గిన్నెలు కదా. తర్వాత ఇది ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణ. ఇది దీపం. ఇది వదగొర్రె పిల్ల కదా. తర్వాత ఇంతవరకు ఎవరు అన్నారు? ఏంది ఇది? మందసం. తర్వాత దీని మీద నుంచి రక్తము పారుతుంది. బ్లడ్, రక్తము. అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే పరిహారార్థ బలి, పరిహారం చెల్లించినటువంటి. ఎట్ వన్ మెంట్ అంటాడు. ఎట్ వన్ మెంట్, ఒకేసారి చెల్లించబడినటువంటి పరిహార బలి. సో కవర్డ్, నాట్ రిమూవ్డ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకెక్కడ వస్తే వి సీ ఏ న్యూ కవెనెంట్, ఒక క్రొత్త నిబంధన మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ఫుల్ఫిల్మెంట్ ఇన్ క్రైస్ట్.
క్రీస్తులో నెరవేరినటువంటి ఈ యొక్క క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ఆయన దేవుని గొర్రెపిల్లగా, దేవుని వధ గొర్రెపిల్లగా యోహాను సువార్త 1:29 యోహాను ప్రకటించింది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో ఆయన చెల్లించినటువంటి ఆ క్రయధనమును మనం జ్ఞాపకం చేసుకుంటాం. రొట్టె, ద్రాక్షారసం. హిస్ బ్లడ్ పేస్ ఇన్ ఫుల్. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9:12. తర్వాత ఇక్కడ ఏముంది? తెరవబడిన సమాధి. సిన్ రిమూవ్డ్ వన్స్ ఫర్ ఆల్. ఇది మొత్తం పిక్చర్ యొక్క అవుట్లైన్. మనం ఈ 4 వారాలు దీన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. 4 వారాలు సరిపోదు, 4 ఏళ్ళు కూడా సరిపోదు. You see how Jesus has paid the price. యేసు చెల్లించినటువంటి ఆ క్రయధనము మనం నేర్చుకుంటున్నాం. We are not after events. చాలాసార్లు అంశాల గురించే మాట్లాడుకుంటారు. యేసు కపెర్నహూము, గలిలయ, యూదయ, బెతెస్దా ఆ ప్రాంతాలు, తర్వాత ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన చేసిన పనులు. సో వీఆర్ నాట్ హియర్ ఫర్ ఇన్ఫర్మేషన్, వీఆర్ హియర్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మనం ఇక్కడ ఉన్నది ఇన్ఫర్మేషన్ కోసం కాదు. యేసు ఎప్పుడు, ఎక్కడ, ఏం చేశాడు, వాటి వివరాలు తెలుసుకొని యేసు నీకు వందనాలని చెప్పుకోవడానికి లేం మనం ఇక్కడ. వీఆర్ హియర్ బై హిజ్ వర్క్. ఆయన చేసిన క్రియల ద్వారా మనకు పాప క్షమాపణ ఎలా కలిగిందో నేర్చుకోవటానికి మనం ఇక్కడ ఉంటున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. నౌ కమ్ బ్యాక్. ఇప్పుడు రండి, రోమీయులకు రాయబడిన పత్రిక 8:1 మనకు ఆ చివర్లో ఉన్నటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. పాత నిబంధనలో షాడోస్ అండ్ టైప్స్ అక్కడ ఉంది. షాడో అంటే ఛాయ, టైప్ అంటే విధానం. మీరు రాసుకుంటే చాలా మంచిది, ఫోటో తీసుకుంటే చాలా మంచిది. యూ కెన్ హ్యావ్ ఇట్. పాత నిబంధనలో విశ్వాసానికి ఛాయ, విశ్వాసానికి క్రియ మనం చూస్తున్నాం. ఫెయిత్, బై ఫెయిత్ వీఆర్ సేవ్డ్. టైటిల్ కూడా అదే చూడండి, సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. కృప ద్వారా, విశ్వాసమును బట్టి రక్షణ. హౌ గాడ్ అరేంజ్ దీస్ థింగ్స్. దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా హౌ హీ అరేంజ్డ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మీ వద్ద బైబిల్ ఉందా? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 66 పుస్తకాల యొక్క పూర్తి సారాంశమే కృప ద్వారా రక్షణ. కృప ద్వారా రక్షణ. దేవుని సంగమ ఉదయకాలం దేవుని యొక్క వాక్యంలోంచి మనం ప్రసంగంతో పాటు పాఠం నేర్చుకోబోతున్నాం. వీఆర్ లెర్నింగ్ ఎ లెసన్. సో దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ రోమీయులకు రాయబడిన పత్రికలో మనం అబ్రహామును చూస్తున్నాం. అబ్రహాము ఆయన విశ్వాసము ద్వారా చేసినటువంటి కార్యమును బట్టి ఎలాగో అతనికి నీతిగా ఎంచబడిందో మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. దట్స్ ద బేసిక్ క్వశ్చన్. రోమా సంఘంలో బాగా వినాలి మీరు. రోమా సంఘంలో యూదులు ఉన్నారు, హెల్లెనీయులు ఉన్నారు. యూదులు అంటే మనందరికీ తెలుసు, జ్యూస్, ఇస్రాయేలీలు. తర్వాత హెల్లెనీయులు అంటే అనుజులు, యూదా మతమును అంగీకరించి వచ్చిన వాళ్ళు, ఆ యూదా మతములో ఉండి క్రీస్తును కనుగొన్నటువంటి వాళ్ళు. వెలుపటి వారు, లోపటి వారు అన్నట్టు. మనం ఎలాగైతే ప్రతి సంఘంలోనూ సంఘస్థులు ఉంటారు, కొంతమంది క్రీస్తు నెరగని వారు కూడా క్రీస్తు గురించి విందామని వస్తారు. సో అలాగా ఇక్కడ రోమా సంఘములో ఉన్నటువంటి సంఘస్థులకు అపోస్తలుడైన పౌలు పైన అధ్యాయాల్లో ధర్మశాస్త్రం గురించి ఆయన చక్కగా వివరించాడు. దేవుని వలన కలిగే నీతి గురించి ఆయన వివరించాడు. మనుషుని యొక్క నీతి మురికి గుడ్డల వంటిదే అని 3వ అధ్యాయంలో చెప్పాడు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు
అబ్రహామును మనకు సూచిస్తున్నాడు. విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్, విశ్వాసులకు తండ్రి అబ్రహామును చూస్తూ, అబ్రహామునకి ఏమి దొరికెను? బై బిలీవింగ్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా అబ్రహాంకి ఏం దొరికింది? యూసీ, లోకమంతా కూడా దేవుణ్ణి ఎందుకు ఎంచుకుంటారంటే ఫార్ సమ్ ఆఫ్ దేర్ నీడ్స్, వాళ్ళ అవసరతల కొరకు. బాగా చేసిందని కొంతమంది యేసుక్రీస్తు దగ్గరకు వస్తాడు, ఆడికి పోయినందుకు మంచిగా అయిందని ఆడికే పోతారు, ఈడికి పోయినందుకు ఇట్లయిందని ఈడికే పోతారు. సో పీపుల్ మేక్ ఏ గాడ్ ఆఫ్ దేర్ వాంట్స్ అండ్ విషెస్. వాళ్ళ యొక్క ఇష్టాలకు, వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఉన్నవాన్ని దేవునిగా చేసుకుంటారు. దాంట్లో క్రైస్తవులు తక్కువ తిన్నోళ్ళు కాదు, వీళ్ళు కూడా అంతే. We all the time come to God for some need. ఒక పని కొరకే ప్రభు దగ్గరికి వస్తాం. నన్ను బాగు చేస్తావా, నీ దగ్గరికి వస్తా. నాకు ఉద్యోగం ఇస్తావా, నీకు దశమ భాగం ఇస్తా. నాకు మంచి వివాహం ఇచ్చి నాకు పిల్లల్ని ఇస్తావా, అప్పుడు దేవా నీ కొరకు నేను ఇది ఇస్తా. సో యూ యూజ్ గాడ్ ఫర్ యువర్ నీడ్స్. లోకము, క్రైస్తవ జనాభా కూడా చాలా మటుకు దేవుణ్ణి తమ యొక్క పనుల కొరకు వాడుకుంటారు. వై డూ యూ కమ్ టు గాడ్? ఫర్ సమ్ నీడ్. బాగలేదు వచ్చిన, నాకు రోగం వచ్చిన, ప్రార్థన చేసిండు కాబట్టి నేను బాగైనా, నాకెవరో బైబిల్ ఇస్తే చదివినాక నా జీవితం మంచిగా అయింది కాబట్టి నేను ప్రభు దగ్గరికి వస్తున్నా. సో దేర్ ఆర్ రీజన్స్. మానవుడు దేవుని యొద్దకు రావటానికి బహుశా ఈ కారణాలు ఉండటం మంచిదే, కానీ అదే కారణాల కొరకు దేవునితో కొనసాగటం మంచిది కాదు. ఎల్కేజీలో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బుక్ బాగానే ఉంటుంది, కానీ డిగ్రీకి వచ్చినాక కూడా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బుక్ అంటే బాగలేదు. యువర్ స్పిరిచువల్ గ్రోత్ షుడ్ షో యువర్ స్పిరిచువల్ మ్యాచ్యూరిటీ. నీ ఆత్మీయ ఎదుగుదల, నీ ఆత్మీయ పరిపక్వతను చూపించగలిగాలి. ఎట్ ఏ టైం, ఒక సమయానికి వచ్చిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, లార్డ్ వాట్ షల్ ఐ డూ ఫర్ యూ? నీ కొరకు నేనేం చేయాలి ప్రభువా? అందుకే ఆదికాండం 11వ అధ్యాయం చివరి భాగంలో పిలుస్తాడు, అబ్రహాం కమౌట్. 12వ అధ్యాయం మొదటి భాగంలో పిలుస్తాడు, యు కమౌట్, నువ్వు బయటికి రా, నేను నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా నేను నిన్ను మారుస్తాను. మళ్ళీ ఆశీర్వాదం అనేసరికి మళ్ళీ మన ఆలోచన తాడికిపోతుంది. ఆశీర్వాదం అనేసరికి మంచి ఉద్యోగం ఉండాలి, మంచిగా ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, మంచి సంతానం ఉండాలి, ఏ చీకు చింత లేని జీవితమే ఆశీర్వాదము. బట్ బైబిల్లో మీరు ఎవరిని వెతికినా దే నెవర్ హ్యాడ్ సచ్ ఏ ఎక్స్టైసీ లైఫ్. ఆ ఆనందకరమైనటువంటి జీవితం ఎవరికి కూడా లేదు. అబ్రహాము దేవుని పిలుపు విని బయటకు వచ్చిన తర్వాత ఆయన నడకంతా కూడా అనేకమైన ప్రయాస, ఆయన జీవితం అంతా కూడా అనేకమైనటువంటి పోరాటాలే. సో ఆశీర్వాదము అనేటటువంటి మాటలో డోంట్ సీ దట్ బ్యూటీ. ఈ లోకం అనుకునే ఆనందాన్ని, ఈ లోకం అనుకునే అద్భుతాలను మీరు చూడకండి. ఆశీర్వాదము అనడానికి కారణం బైబిల్లో ఒకటి ఏంటంటే, గాడ్ ఈజ్ విత్ యూ. అబ్రహామా, నువ్వు ఇంతకాలము నువ్వు దేవుడు లేకుండా నడిచావు, ఇప్పుడు నువ్వు బయటికి రా, నేను నీ వెంట నడుస్తాను. ఐ వాక్ విత్ యూ. మీరు పనులు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకుంటే మీరు ఆయా ఇరుకులు, చింతలు, చికాకుల్లో ఉన్నప్పుడు క్యాన్ యూ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? అబ్రహాము వలె తన దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తున్నారా? దట్ ఈస్ బ్లెస్సింగ్. వింటున్నారా? అందుకే ఇక్కడ ఆ ప్రశ్నతో ఆరంభిస్తున్నాడు. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అందము. శరీర విషయంలో ఆలోచించే శరీరులు, భౌతిక సంబంధులు అబ్రహాము గురించి ఆలోచిస్తే అబ్రహాంకి ఏం దొరికింది? ఆయన ఇల్లును విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, ఆయనకున్న ఆస్తిని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన అబ్రహాముకు ఏమి దొరికినని అందుము? దట్స్ ఎ జనరల్ క్వశ్చన్. దట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఒక సాధారణ మనిషి యొక్క ప్రశ్న.
మా ఇంట్లో మా పని ఆమె కూతురు అడుగుతుంది, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమొస్తుంది సార్ అంట. సో చిన్న అమ్మాయి కాబట్టి దట్ క్వశ్చన్, ఏమొస్తుంది ఏమొస్తుంది, వై డు వి కమ్ టు జీసస్, యేసుని ఎందుకు నమ్ముకోవాలి? అబ్రహాము దేవుని మాట విన్నందున ఆయనకి ఏమి దొరికినని అందుము. ప్లీజ్ కమ్ డౌన్, కిందికి రండి. రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తానే ప్రశ్నేసి తానే సమాధానాన్ని ఇస్తున్నాడు. ఈ రైజ్ ఏ క్వశ్చన్, ఆయన్నే ప్రశ్నను లేవనెత్తి ఆ ప్రశ్నకు సమాధానం ఆయన ఈ మాదిరిగా ఆయన చెప్తున్నాడు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని ఆయన తీర్చబడిన ఎడలా. వాట్ వి సీ దేర్, ఇక్కడ మనం చూస్తున్నది అబ్రహాము అక్కడ బలి అర్పణ చెల్లిస్తున్నాడు. దయచేసి చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం పైనుంచి రండి, 4వ వచనం నుంచి. యెహోవా వాక్యం అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నామానికి స్తోత్రాలు. అబ్రహామునకు ఏమి దొరికెను? వాట్ డిడ్ అబ్రహాం గాట్? అబ్రహాం ఏమికి దొరికింది? అబ్రహామును దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన నడిపిస్తున్న ఆ దినాల్లో 15వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయనకు ఒక కుమారుడు కన్నాడు. హాగరు వలన ఒక కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టి అతను ఆ కుమారుని యందు ఆనందిస్తున్న దినాల్లో దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, అతడు నీ గర్భంలో పుట్టినటువంటి వాడు కాడు, అతడు నీ దాసి కుమారుడు, కాబట్టి నేను నిన్ను దీవించబోతున్నాను. నేను దీవించబోయే దీవెన ఎట్లుంటుందంటే అంటాడు, బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చి అబ్రహాం లుకప్ అంటాడు, పైన చూడంటాడు. పైన చూస్తే ఏమున్నాయి? ఓ అన్ని నక్షత్రాలు, చంద్రుడు, అనేకమైన తారలు, ఓ అన్ని కనబడుతున్నాయి. ఏముంది ప్రభువా, నక్షత్రాలు చాలా ఉన్నాయి అంటే, అబ్రహమా నేను నిన్ను అట్లా దీవిస్తా అంటాడు. మొదటికే కొడుకు కాలేదు, లేక లేక దాసి గర్భమున ఒక కొడుకు పుడితే వాడిని కొడుకే కాడంటాడు. తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూపించి నేను నిన్ను అట్లా దీవిస్తానంటాడు. క్యాన్ ఇట్ బిలీవబుల్? అది నమ్మదగిన సమాచారంగానే ఉందా? నా లోకపరంగా చూస్తే టోటలీ రెడిక్యులస్, చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. నా భార్య శారా గర్భం ఉడిగిపోయింది, ఆమె పిల్లలు కనలేని స్థితిలో ఆమె ఉంది, నేను ముసలివాడని అయిపోయాను, నాకు సంతానమయ్యే అవకాశం లేదు, ఏదో నీవు కరుణించి హాగరును చేర్చుకోమన్నందుకు నేను చేర్చుకున్నాను, ఆ హాగరు గర్భాన ఒక కుమారుడిని ఇచ్చావు, ఆ కుమారుడు నా కుమారుడి కాడంటావు, మళ్ళీ నన్ను తీసుకొని వస్తావు, ఆకాశ నక్షత్రాలను చూపిస్తావు, సముద్రపు ఇసుక రేణువులను చూపిస్తావు, మళ్ళీ నీకు అట్లా దీవిస్తానంటాడు. క్యాన్ ఇట్ బి బిలీవబుల్? అది నమ్మదగినదేనా? దేవుని బిడ్డలారా, ఇట్స్ హైలీ 99.9% ఇంపాసిబుల్. 99.9% ఇంపాసిబుల్ స్థాయిలోనే నీకు దేవుడు అవసరం. హల్లెలూయా. యు నీడ్ గాడ్ వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్. ఫెయిల్ అయినాక దేవుని దగ్గర రమ్మంటలేడు. వెన్ యూ సీ ద ఎంటైర్ థింగ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్, మొత్తము నాశనమే, మొత్తము అది నీకు సాధ్యము కానిదే నువ్వు చూసినప్పుడు, ఆ సమయంలో కూడా నా దేవుడు నాకు చాలినవాడు, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ వర్డ్, మాట ఇచ్చి
తప్పని వాడు నా దేవుడు అని నమ్మగలిగితే అది నీ విశ్వాసం. We see that beauty over there. అక్కడ మనం చూస్తున్నాం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దీన్ని నమ్మలేదు, భార్యను నమ్మలేదు, ఆయన కడుపున కొడుకు పుడతాడనే ఆ నమ్మకం లేదు, తనను నమ్ముకోలేదు. ఈ ముసలి శరీరం ముందు కుమారుడు జన్మిస్తాడా నమ్మకం లేదు. పరిస్థితులు ఏ రకంగా కూడా ఆశావహంగా లేవు. కానీ అబ్రహాము దేవుని నమ్మెను. వాట్ వి లెర్న్, ఎంతట్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే దిస్ వర్డ్, ఇది ఫెయిత్. వింటున్నారా? ఈ లెంట్ డేసే కానీ, గుడ్ ఫ్రైడేనే కానీ, ఈస్టరే కానీ, మీరు క్రిస్మస్ కానీ ఏది సెలబ్రేట్ చేసుకున్నా, ఇఫ్ యు మిస్ ది ఎసెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనేటటువంటి మూలకాన్ని మీరు కనుక కోల్పోతే ఉప్పు లేని పప్పులాగా అయిపోతుంది. దెర్ ఇస్ నో టేస్ట్ ఇన్ ఇట్. మీరు పాట బాగా పాడవచ్చు, ప్రార్థన బాగా చేయొచ్చు, మందిరానికి రావచ్చు, మీ కానుకలు సరిగా ఉండవచ్చు, మీరు దేవుని సన్నిధిలో అన్ని రీతిలుగా సరిగా ఉండవచ్చు. కానీ when there is no faith, when the faith is not in the required level, ఫెయిత్ లేదంటే మీలో ఫెయిత్ ఉంది, చాలా మీరు ఫెయిత్ ఉన్నందుకు ఈడున్నారు కదా, మీరు ఎందుకు వస్తారు? విశ్వాసం లేకుంటే ఈడుంటారా? మీకు విశ్వాసం ఉన్నందుకు ఈడున్నారు. విశ్వాసించిన వారే దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలో అబ్రహాము మనకు నేర్పిస్తున్నాడు. దట్స్ ద బ్యూటీ వాట్ వి లెర్న్ టుడే. అబ్రహాము పాత నిబంధనలో ఆయన విశ్వాసమునకు ఛాయ ఉన్నాడు. ఈజ్ ద షాడో ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసమునకు ఛాయ. మనం నడుస్తుంటే మన వెనకాల ఒక నీడ వస్తుంది కదా, అలాగా క్రైస్తవ జీవితానికి ఛాయ అబ్రహాము యొక్క విశ్వాసం. మీరు ఎక్కడ పోయినా మీ నీడ మీతోటే ఉంటుంది. ఒక చిన్న పిల్లోడు లబ్బదిబ్బ మొత్తుకుంటున్నాడు, ఎందుకురా బాబు అంటే వాడు ఎన్నుకున్న నీడని చూసుకున్నాడంట. అక్కడ పోతాడు నీడొస్తుంది, ఇక్కడ పోతాడు నీడొస్తుంది, వాయిపు ఇది నన్ను నిడుస్తలేదు, నీడ నన్ను నిడిచిపెడతలేదు అని ఆ చిన్న పిల్లగానికి అర్థం కాలేదు. అమ్మో ఇది దయ్యం ఉన్నట్టుంది, నన్ను నిడుస్తలేదని ఆ నీడని బట్టి గట్టి గట్టిగా లబ్బదిబ్బ మొత్తుకుంటున్నాడు. ఛాయ, విశ్వాసమునకు ఛాయ అబ్రహాం. మన జీవితం అంతట్లో కూడా మీ క్రియలు ఎలాగున్నా, మీ యొక్క ప్రార్థనా జీవితం ఎంత గొప్పగా ఎదుగుతున్నా, అబ్రహామును విడిచినటువంటి ఆ ఛాయను విడిచినటువంటి జీవితము మనం బ్రతకలేము. అబ్రహాం మనకు ఫెయిత్ విషయంలో చాలా నేర్పిస్తాడు. ఫెయిత్ విషయం చాలా నేర్పిస్తాడు. వీ ఆల్ నో ఇట్. మనందరికీ తెలుసు, నాకు మీకు మనందరికీ తెలుసు. వెన్ థింగ్స్ వేర్, పరిస్థితులు కొంచెం చేజారినప్పుడు, ముందున్నటువంటి ఆశలు అడుగంటినప్పుడు, లేకుంటే జీవితంలో ఎటువంటి ప్రయోజనము కనబడినప్పుడు, ఓ వీ క్రై, మనం ఏడుస్తాం. దేవా నా చేయి విడిచినావు కదా, దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టినావు? వేర్ ఆర్ యు గాడ్? చనిపోయిన వాళ్ళ ఇళ్లలో వచ్చే ఒక పెద్ద ప్రశ్న, వేర్ ఇస్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు? ఒక మంచి కుటుంబం, చాలా మంచి ప్రార్థనా కుటుంబం, ఆ కుటుంబంలో మంచి అనేకులకు ఆదరణ ఇచ్చేటటువంటి మంచి పెద్దోళ్ళు. ఆ పెద్ద ఆయన చనిపోయినందుకు ఆ పెద్దమ్మ ఏడుస్తుంది, దేవుడు నాకు అన్యాయం చేసిండు. అయ్య బాబోయ్, ఇంత బతికి ఏమంటారు చెప్పండి? ఎంతో మందికి ఆదరణ ఇచ్చి, ప్రార్థన చేసి, కన్నీరు తుడిచి, అనేక మంది యొక్క జీవితాల్లో అడుగారినటువంటి జీవితాల్లో ప్రభు యొక్క సమృద్ధిని చూపించినటువంటి వాళ్ళు అల్టిమేట్ గా ఈ పదం మాట్లాడితే విశ్వాసమంతా శరాఘాతమే, విశ్వాసమంతా భ్రష్టు పట్టిపోయినట్టే. ఎంత భయంకరం! దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము అబ్రహామును పోలినటువంటి విశ్వాసం మనం నేర్చుకోవాలి. వీఆర్ లెర్నింగ్ దట్ ఫస్ట్ పార్ట్. మొదట అక్కడనే ఉన్నాం మనం. అక్కడి నుంచి మనం ఈరోజు ఆన్నే ఉంటాం. ఎక్కడుంటాం?
ఆ విశ్వాసం దగ్గర ఉంటాం. ఎవరి విశ్వాసం దగ్గర ఉంటాం? అబ్రహాం విశ్వాసం దగ్గర ఉంటాం. ఎటువంటి విశ్వాసం దగ్గర ఉంటాం? నమ్మడానికి ఎటువంటి అవకాశాలే లేవన్నటువంటి ఆ స్థాయిలో నిలబడి లార్డ్ యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ అనే విశ్వాసంలో మనం ఉంటాం. దాట్స్ ద బిగినింగ్. మనకు అక్కడ అర్థమైతే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనకు సిలువ ఎందుకు అర్థమైతే లేదు, రక్షణ ఎందుకు అర్థమైతే లేదు, ఎందుకు క్రీస్తు చేసినటువంటి ఆ సిలువ రక్షణ కార్యం యందు మనం ఎక్కువ ధ్యానించలేకపోతున్నాం. ఎంతసేపు మేకులు, బాకులు, తమలపాకులు అనుకుంటా ఈ వాటెంబడే తిరుగుతున్నాం. కానీ వై నాట్ వి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ద సాల్వేషన్? రక్షణ యొక్క ఆ మూలాన్ని మనం ఎందుకు ఆనందించలేకపోతున్నాం? పాటలు లేవు, అటువంటి పాటలే లేవు. రక్షణానంద సంబంధమైన పాటలు లేవు. పాపమును గూర్చి ప్రకటించే పాటలు లేవు. ఆ పాట ఒకటి ఉంది, ఏదది? పాటల షీట్లో ఒకటి ఉంది కదా, ఏ పాపం మెరుగని యోపావ నా మూర్తి పాప విమోచకుండా. ఆ పాత పాటలు తప్ప నేటి పాటల్లో ఈ పాపపు ప్రస్తావన కనబడతలేదు. మీరు చూడండి ఒకసారి, ఉంటే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. పాపము అనేదే లేదు. వాట్ ఏ సిన్ఫుల్ మ్యాన్ ఐ వాజ్ అండ్ హౌ యూ ఫర్గివ్ మీ లార్డ్ అనే ఆరాధన భావం రావట్లేదు. ఏమనంటే ఆరాధన ఆరాధన జుమ్ 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 జుమ్. ఎందుకు జుమ్ జుమ్ ఏమో తెలియదు. సో పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెసి, ఒక వినోదము, ఆహ్లాదము, ఉల్లాసంలో పోతున్నారు. కానీ రక్షణానందం కనబడతలేదు. రక్షణానందానికి ఎగిరి దుంకాల్సిన పని లేదు. దెర్ ఈస్ ఎ బబుల్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలోంచి పొంగి పొరలేటటువంటి ఆ యొక్క జీవపు ఊట నిన్ను బ్రతికిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము మనకు నేర్పిస్తున్నాడు. దయచేసి చూడండి అక్కడ ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా అతడు 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్లని గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని చెప్పెను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండనముకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. సో హౌ ఆయన ఎలాగూ బలి అర్పించాడనేటటువంటిది మనకి ఇక్కడ రాయబడింది. వెన్ దెర్ ఇస్ నో హోప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి ఎటువంటి ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను. ఇది అర్థం చేసుకుందామా? ఏ నిరీక్షణకే ఆధారము లేనప్పుడు దేవుని నమ్మగలిగే విశ్వాసము అబ్రహాం నేర్పిస్తున్నాడు. వర్ ఆల్ స్టూడెంట్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కాళ్ళ దగ్గర కూర్చొని విశ్వాసం నేర్చుకోవాలి. నేను కాళ్ళు మొక్కమంటలేదు, కానీ ఆయన శిష్యులమై ఉండి వాట్ ఈస్ దిస్ ఫెయిత్, ఏమా విశ్వాసము, ఎంత గొప్ప విశ్వాసము, ఇది ఎవరన్నా విశ్వసించగలిగేటటువంటి స్థాయిలోనే ఉందా? కనీసం ఒక పర్సెంట్ కూడా నీకు ఆధారం లేదు కదా. హౌ కుడ్ యూ బిలీవ్ అబ్రహాం అంటే, అబ్రహాం అంటాడు, నేను దేవుని నమ్మినా, నాకు పుట్టబోయే సంతానాన్ని నమ్మలేదు, నాకు ఇచ్చిన భార్యను నేను నమ్మలేదు, నాకున్న అనేకమైన పాడి సంపదను నేను నమ్మటం లేదు, నేను దేవుని నమ్ముతున్నా. ఐ బిలీవ్ గాడ్, నేను దేవుణ్ణి నమ్ముతున్నా. దేవుని నమ్ముకోవడం వేరే, నమ్మడం వేరే. అందరం నమ్ముకున్నాం. అన్యజనుల నుంచి వచ్చి, చీకట్ల నుంచి వచ్చి, విగ్రహాల నుంచి వచ్చి, యేసే నా ప్రభు, యేసే నా రక్షకుడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నా అని మనం ఒప్పుకొని మనం బాప్తిసం తీసుకొని నమ్ముకున్నాము. నమ్ముకుంటాం అంటే ఆధారపడటానికి ముందరికి వచ్చాం. కానీ నమ్ముతున్నామా? దెన్ దేర్ ఇస్ నో హోప్. నీకెవరు కూడా చెప్పేవాళ్ళు లేరు. ఈనాడు అనేక మంది పాస్టర్లు, అనేక మంది పాటలు మీ విశ్వాసాన్ని పెంచడానికి ఉన్నాయి.
అబ్రహాంకి ఆనాడు ఎవరు లేరు. పక్కన కూర్చొని ప్రార్థన చేస్తాడు లోతు అంటే లోతు కూడా ఎక్కడ వెళ్ళిపోయాడు. దెర్ ఇస్ నో వన్ బై సైడ్. శారా దేవుడు మనకు సంతానాన్ని అనుగ్రహిస్తాడంటే ఆమె నవ్వుతుంది. ఎంత కష్టం, ఎంత కష్టం. భార్య పక్కలో ఉన్న భార్య, అయ్యా నీతో దేవుడు అట్టు చెప్పాడా, మా దేవుని నమ్ముదాం, దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు అంటలేదు. ఆమె శారా నవ్వెను అని రాయబడ్డది. ఎంత మోకరి, ఎంత ఇన్సల్ట్, ఎంత డీవియేషన్ ఫ్రమ్ గాడ్. బట్ అబ్రహాము దేవుని నమ్మెను. ఏం నేర్చుకుంటున్నాం? సిచ్యువేషన్స్ బట్టి దేవుని నమ్మకండమా. చాలా మంది సంఘాలను బట్టి దేవుని నమ్ముకుంటారు. ఆ సంఘంలో 1000 మంది పోతారంటే ఆ సంఘంలో 10,000 మంది నేను ఆడికపోతాను. మందిని బట్టి పోయే విశ్వాసం కానే కాదు. దేవుని బట్టి నువ్వు పోవాలి. యు ఆర్ టు గో బికాజ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తే పోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు పొందుకుంటే పోవాలి. దేవుని యొక్క ఆ ప్రసన్నత యందు నువ్వు ఆనందించగలిగితే నువ్వు పోవాలి. మనుషులను బట్టి కాదు, మందిరాలను బట్టి కాదు, జనాలను బట్టి కాదు. పీపుల్ ఆర్ లైక్ దట్. వీళ్ళు విశ్వాస సంబంధులు కాదు, వీళ్ళు జనుల సంబంధులు. 3 పడవల గురించి చెప్తాను, మీకు ఎప్పుడు జ్ఞాపకం ఉందా? మొదటి పడవ రోబోట్ క్రిస్టియన్స్ అంటారు. రో అంటే తెడ్డు. రో బోట్ క్రిస్టియన్స్. తెడ్డుతో నడిచే పడవలు చూస్తాం కదా. ఈ కృష్ణా రివర్లో తెడ్డుతోటి నడిపి అవతలు తీసుకుపోతారు. యువతలను అవతలికి, అవతలను యువతలికి. సోమశిల అక్కడ పోతే ఆ తెడ్డుతోటి నడిపిస్తారు. అందరూ 20-25 మంది ఎక్కితే వాళ్ళని తీసుకొని తెడ్డుతోటి ఆ పడవను నడిపించుకుంటే అవతలు తీసుకుపోతారు. తెడ్డు పడవలు. క్రైస్తవులు తెడ్డు పడవలు లాంటి వారు కొంతమంది, అందరుగా. అంటే ఎవరో పట్టుకొని రావాలి, గుంజుకొని రావాలి, లాక్కొని రావాలి, గుంజుకొని రావాలి, పిలవాలి 10 సార్లు పిలవాలి. అమ్మా చర్చికి టైం అవుతుంది రా, లేట్ అవుతున్నావు రా, ప్రార్థనకు రా, దేవుని సన్నిధిలో రా. తెడ్డు వేస్తూనే ఉండాలి. ఒక్కసారి తెడ్డు ఆగిందంటే వాళ్ళు ఆగుతారు. తెడ్డు క్రైస్తవులు. రోబోట్ క్రిస్టియన్స్. రెండవది సెయిల్ బోట్ క్రిస్టియన్స్. సెయిల్ అంటే తెరచాప క్రైస్తవులు. ఇది తెరచాప. ఈ పడవకు తెరచాప ఉంటుంది, పెద్ద తెరచాప. పడవ ఎంత ఉంటుంది? దానికంటే 2 అంతలు ఉంటుంది. ఆ తెరచాప ఎక్కడ గాలి కొడితే అక్కడ పోతుంది. ఏడ మంచిగా అనిపిస్తే ఆడ, ఈ రోజు ఇక్కడ, ఆ రోజు అక్కడ, ఆ రోజు అక్కడ, ఎక్కడెక్కడో, ఎక్కడ గాలి కొడితే అక్కడ పోయే జనం ఉంది. విశ్వాస సంబంధులు కాదు, తెరచాప క్రైస్తవులు. ఆకర్షణను బట్టి పోయేవారు, వాళ్లకు ఉన్న అవసరాలను బట్టి పోయేవారు. 3వ క్రైస్తవులు స్టీమ్ బోట్ క్రిస్టియన్స్ అన్నాడు. స్టీమ్ అంటే ఆవిరి. ఆవిరి యంత్రంతో నడిచేటటువంటి పడవలు. దీనికి తెడ్డ అవసరం లేదు, దీనికి తెరచాప అవసరం లేదు. దీనికి అంతర్గతంగా ఆవిరి ఉంటుంది కాబట్టి ఆ ఆవిరి నడిపించిన చోటికి ఈ పడవ పోతుంది. వాట్ టైప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ యూ? మీరు ఎటువంటి క్రైస్తవులు? తెడ్డు క్రైస్తవులా, తెరచాప క్రైస్తవులా, ఆవిరి యంత్రంతో నడిచే క్రైస్తవులా? అబ్రహాముకు ఏ పడవ లేదు, విశ్వాసమునకు ఏ ఆధారము లేదు. అండ్ అబ్రహాం బిలీవ్డ్. అబ్రహాము దేవుని నమ్మాడు. రెండవది, దేవుని నమ్మెను అనడానికి అబ్రహాము మాట్లాడిన మాటల్లో ఏంటంటే ఆయన మాట యందు విశ్వాసం ఉంచాడు. బిలీవింగ్ ఇన్ గాడ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ట్రస్టింగ్ ఇన్ హిజ్ వర్డ్. ఆయన చెప్పిన మాట యందు నమ్మకం ఉంచటము. దేవుని నమ్మటం ఒక ఎత్తు, ఆయన మాటకు ప్రాధాన్యతనియటం ఒక ఎత్తు. హీ ట్రస్టెడ్ గాడ్. దేవుడు చెప్పిన మాటకు ఎంత విలువ ఇచ్చాడంటే ఇంకెక్కడ కూడా అవకాశాలు లేవు. అయినా ఆయన చెప్పిన ఆయన మామూలుడు కాదు. ఆయన ఆకాశమును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా, ఆకాశ విశాలమును ఏర్పరిచిన యెహోవా నాతో మాట్లాడాడు. వాగ్దానము చేసిన వాడు
చెప్పండి, నమ్మదగినవాడు. వాగ్దానములో పస ఉందా, వాగ్దానములో ఎబిలిటీ ఉందా, ఇవి నాకు అవసరం లేదు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయనను నేను నమ్ముతున్నాను. సో ట్రస్టింగ్ గాడ్ ఈజ్ వన్, అండ్ ట్రస్టింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మాట ఇచ్చాడు, మాట ఇచ్చి ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పని వాడు, మాట తప్పని దేవుడు. మేము మా పాస్టర్స్ ఫెలోషిప్లో నేను వాక్యం చెప్పాను, దేవుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు. దేవుడు నాతో మాట్లాడిన మాట నేను ఆ రోజు మా ఫెలోషిప్లో షేర్ చేసుకున్నాను. యుద్ధం జరుగుతూ ఉంది, అమాలేకీయులు చాలా బలంగా పోరాడుతున్నారు, ఇశ్రాయేల్ పోరాడుతూ ఉన్నారు. మోషే 2 చేతులు ఎత్తి దేవుని వైపు ప్రార్థన చేస్తున్నాడు. అతను చేతులు బరువెక్కగా ఏమైంది, ఆయన చేతులు దించుతా ఉన్నాడు. చేతులు దించుతా ఉంటే ఇశ్రాయేల్ ఓడిపోతున్నారు, చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ గెలుస్తున్నారు. చేతులు దించితే మా కూటమి, కాబట్టి ఈ చేతులను ఎత్తి పట్టుకుందామని ఒకవైపు అహరోను, ఇంకొక వైపు హూరు. అహరోనేమో అన్న, మోషే అన్న కాబట్టి తప్పదు, పక్కన ఉన్నాడు కాబట్టి అన్నగా చేయెత్తాలి. కానీ హూ ఈజ్ హూరు ఎవరో తెలియదు, ఇశ్రాయేలీడే, కానీ పెద్దగా లైమ్ లైట్లో ఉన్నటువంటి నాయకుడైతే కాదు. యెహోషువ, కాలేబుల్ లాంటి పేరున్న నాయకుడు కాదు. an ఆర్డినరీ యంగ్ మ్యాన్. చిన్న పని చేయడానికి వచ్చాడు. అహరోను అవతల చేయెత్తుకున్నాడు, నేను ఇవతల చేయెత్తి పట్టుకుంటాను, లెట్ మీ హోల్డ్ హిస్ హ్యాండ్. మోషే చేయెత్తి పట్టుకుంటాను. నీకేమొస్తుందయ్యా? ఏమి రాదు, నేను చేయెత్తి పట్టుకుంటాను. యు సీ, సమ్ బ్లెస్సింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్. ఆశీర్వాదాలలో చాలా గొప్ప ఆనందం ఉంటుంది. అహరోన్ అంటే ఆయన యాజకునిగా, మోషే అన్నగా, దేవుని పనిని ఎరిగిన వాడుగా, పనిలో భాగస్తునిగా మోషే చేయెత్తి పట్టుకున్నాడు. సరే, ఆయనది ఓకే. హూ ఈజ్ హూరు? హూరుకున్నది, ఆయనకున్నటువంటి ఊరేంది, ఆయన పేరేంది, ఆయన ఊరేంది? హూరు చేయెత్తి పట్టుకున్నాడు. దేవుడు మరిచేవాడు కాడు. అక్కడి నుంచి నీకు వస్తే నిర్గమకాండ 17వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మనకేం కనబడుతుందంటే, హూరు యొక్క మనవడు బెసలేలును దేవుడు దీవించెను అని రాయబడ్డది. హల్లెలూయా. ఆయన మరుచుటకు అన్యాయస్తుడు కాడు. మరవడం దేవుడు. మీరు చేసే చిన్న పని, చర్చిలో కార్పెట్లు వేయడానికి బిడ్డలు వస్తారు, యవన బిడ్డలు, కుమారులు వస్తారు, మీరు వస్తారు, మీరు చేస్తారు. మేము చేసిన పనికి గుర్తింపు ఎక్కడా? అసలు మేము చేసిన పని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియకుంటే సంతోషం. ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. హీ నోస్, ఎరిగినటువంటి వాడు. తర్వాత యుద్ధంలో మనం చూస్తాం, యెహోషువ, కాలేబులు వాళ్ళు మంచి సమాచారం తీసుకుని వచ్చి కనానును ఆక్రమించుకోవటానికి వారు ఇచ్చిన దేవుని యొక్క ఆలోచనను బట్టి వారు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి వాళ్ళు ప్రవేశించారు కదా. యెహోషువ లైమ్ లైట్లో ఉన్నాడు, కాలేబు ఎవరో తెలియదు ఈయన. కానీ కాలేబుకు దేవుడు గొప్ప పట్టణ ప్రాంతాలను, పర్వత ప్రాంతాలను ఇచ్చాడు. వింటున్నారా? గాడ్ డస్ నాట్ ఫర్గెట్. మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మరువనటువంటి వాడు. అబ్రహాము ఇవన్నీ చూడలేదు, కానీ అబ్రహాంకు ఒకటే తెలుసు, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఐ నో హిమ్, నేను అతన్ని ఎరుగుదును. ఆయన మామూలుడు కాదు, ఆయన భూమి ఆకాశములను కలుగ చేసిన యెహోవా అని ఆయనకు పేరు. ఆయన మాట ఇచ్చాడు. నరమాత్రుడు కాదు మాట తప్పడానికి, చేయి విడవటానికి ఆయన మనుష్యుడు కాదు, ఆయన జీవాధిపతి. ఆకాశ వైశాల్యమును కలుగ చేసిన దేవుణ్ణి నేను ఎరుగుదును. ఎందుకు ఇన్ని మాటలు నేను రిపీటెడ్గా నేను ఆ మాటలు చెప్తున్నానంటే, ఆ విశ్వాసం మనలో కలగాలి. విశ్వాసము లేకుండా మనం ఏం చేసినా దానివల్ల అంతా సున్నా. మీ కానుక సున్నా, మీ పాట సున్నా, మీ ప్రార్థన సున్నా, దేని కూడా
అర్థం లేదు. దేవుని ప్రజలారా, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము వంటి విశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క పట్టిక మనకు కనబడుతుంది. అక్కడ కూడా రాయబడ్డది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వాట్ ఈస్ ఫెయిత్? విశ్వాసం అనగా ఏమి? విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దట్స్ ఫెయిత్. ఇంకా మీరు వేరొక డెఫినేషన్ ఇవ్వకండి, వేరొక మీనింగ్ ఇవ్వకండి. బైబిల్ మనకు బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది, బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చింది. హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనం చదవండి అందరూ. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణనేమో కంటికి కనబడదు, కానీ కంటికి కనబడనటువంటి ఆ నమ్మకాన్ని కళ్ళ ముందు చూడటము, అది నిజ స్వరూపం. నేను అనుకుంటాను అబ్రహాం అక్కడ బలి అర్పణ ఇస్తున్నాడు. ఆ పిక్చర్లో ఆయన బలి అర్పణ ఆయన చెల్లిస్తూ, ఆయన యొక్క విశ్వాసం ఎలా ఉందంటే నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం. ఐ సీ మై సన్. భౌతికంగా నా చేతిలో నా కుమారుని చూడలేదు, కానీ నీ మాటలో నా కుమారుని చూశాను ప్రభువా. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నేను సంతోషంగా నేను నీకు బలి అర్పణ నేను చెల్లిస్తున్నాను. అబ్రహాము యొక్క విశ్వాసము ఎంతో గొప్పది. అబ్రహాము చూడకయే పునాదులు గల పట్టణము కొరకై ఆయన నిరీక్షించు. ఒకటి కాదు, అబ్రహాం అనేకమైన వాటి విషయంలో, కుమారుని విషయంలో, పరలోకపు సంబంధమైన వైభవం విషయంలో, ఆయన రానయ్యున్న మేలుల విషయంలో ఆయన చూడకయే దేవుని నమ్మాడు. ఇస్ంట్ ఇట్ బ్యూటిఫుల్? దాంట్లో 1% అయినా మనకుందా? 1% అయినా మనలో కనబడుతుందా? ఇది ఉండదు మనకి. చిన్న కష్టం రాగానే, చిన్న నొప్పి రాగానే, చిన్న ఆపద రాగానే, చిన్న ఎడబాటు కాగానే, వేర్ ఇస్ గాడ్? యాడున్నాడు ఆ దేవుడు? నీ దేవుడు ఏమాయనని జనులు నీతో అనుచుండగా. మీరు రాలేదు చాలా మంది. మేము ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదువుకున్నాం 40వ కీర్తనలో, నీ దేవుడు ఏమాయనని జనులు అనుచుండగా నాకు వేదన కలిగింది అంటాడు. చూడండి, కీర్తన 42వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఎంత భయంకరం! కౌరవ కుమారులు రాసిన కీర్తన ఇది, 42వ కీర్తన 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, చదండి, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఎందుకైనాయి? అది నీ కర్మ, నీవు చేసుకున్న తిప్పలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ప్రాణము ఆశ బాగానే పడుతుంది, దేవుని సన్నిధిలో నువ్వు లేవు. దేవుడు నీకు మంచిగానే కనబడుతున్నాడు, కానీ ఆయన యందు విశ్వాసమే లేదు. అందుకే నీ చుట్టూన్న శత్రువులు ఏమంటున్నారంటే, నీ దేవుడు ఏమాయను? వాట్ హ్యాపెన్ టు యువర్ గాడ్? చాలా మందికి ఇది ప్రశ్నమా? వేదనలలో ఉన్నప్పుడు, మీరు ఆసుపత్రి పాలైనప్పుడు, మీ ఇంట్లో ఏదైనా మరణపు ఛాయలు కనబడ్డప్పుడు, అప్పుడు అన్ని జనులు అడుగుతారు, వాట్ హ్యాపెన్ టు యూ? వేర్ ఇస్ యువర్ గాడ్? మీరు చాలా ప్రార్థన చేస్తారు కదా, యేసు నామములో స్వస్థత, యేసు నామములో విడుదల మస్తు చేస్తారు కదా, వేర్ ఇస్ యువర్ గాడ్? ఈ 42వ కీర్తన యాక్చువల్లీ అది హృదయములో పరీక్షించుకుంటున్న కీర్తన.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. అబ్బో ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో. ఆశ ఉంటే కుదరదు. ఉత్తాశ ఎవరికి కావాలి? నెత్తినోడుకోనికి. ఆశతోటి కాదు, ఆశ నీ ఆశయం వైపు నడిపించాలి. నమ్మకము ప్రభువునందు సంపూర్ణ విశ్వాసంలోనికి నడిపించాలి. ఉత్తాశ ఉంటే లాభం లేదమ్మా. ఐ లైక్ ఇట్, నాకు చాలా మంచిగా అనిపించింది ఆ వాక్యం, మొదటి వాక్యం. మీరందరూ నచ్చి ఉంటారు, మంచిగా ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటారు. దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణం ఆశపడు, ప్రభువా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అంటే దేవుడు అంటాడు, అయితే ఏం చేద్దాం బిడ్డ అంటాడు. అయితే ఏం చేస్తాను? నేనేం చేస్తా, నువ్వేం చేస్తున్నావు? ఆడ పై వచనం రాసి 3వ వచనానికి వచ్చేసరికి నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుతుంటే నా ప్రాణం అంతా కింద మీద అవుతుందేమో అంటాడు. ఆశ బాగానే ఉంది, నీ విశ్వాసం సరిగా లేదు. దేవుని బిడ్డలారా, అబ్రహాము వంటి విశ్వాసము లేదా ఈ లోకమందు? అబ్రహాముకు కనీసం ఆయనను ఆ ఛాయలోనికి వెళ్ళే విశ్వాసమైన మనకు లేదా? మనను ఈ లోకం ఇదే ప్రశ్న అడుగుతుంది. అందరిని అడుగుతుంది, నిన్ను అడుగుతుంది, నన్ను అడుగుతుంది, ఈ ప్రశ్న అడుగుతుంది, నీ దేవుడు ఏమా? యు సే యు హ్యావ్ ద లివింగ్ గాడ్. నీ దేవుడు జీవం గల దేవుడు అంటాడు. నీ దేవుడు ఆకాశ వైశాల్యం సృజించిన వాడు అంటాడు. నీ దేవుడు నీ కుడికైనను ఎడమకైనను నేను తొలగకుండా కాపాడుతాడంటాడు. వాట్ హ్యాపెన్ టు యువర్ గాడ్? నీ దేవుడు ఏమాయను? మళ్ళీ అడుగుతున్నారు చూడమ్మా 42వ అధ్యాయంలో 42వ కీర్తనలో. మళ్ళీ ఎక్కడ అంటున్నాడు చెప్పండి? 9వ వచనంలో అంటాడు, నీవేళ నన్ను మరిచి ఉన్నావు. 11వ వచనంలో అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఏ చాప్టర్, ఏ సామ్ ఆఫ్ రిట్రాస్పెక్షన్. మనకు పై వచనం చూసి ఖుషి అయిపోతాం అన్నమాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. అరే బాబు, కింద ఆ చాప్టర్ అంతా ఏడుస్తున్నాడు. ఆశ బాగానే ఉంది కానీ నా ఆశయం చక్కగా లేదు, నా వేదన బాగానే ఉంది కానీ దానికి తగినటువంటి ఆ స్వస్థత నాకు కలగటం లేదు. దుప్పి నీటి వాగుల కొరకు అని చెప్పకముందు కింద వచనాలు బాగా చూడాలి. 3 ప్రశ్నలు అక్కడ. 3వ వచనంలో, తర్వాత 5వ వచనంలో, తర్వాత 9వ వచనంలో, తర్వాత 11వ వచనంలో. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ నాట్ టు పీపుల్, ఎవరికో చెప్పడానికి కాదు. కౌరవ కుమారులు తమకు తాము వేసుకుంటున్నారు. నా ప్రాణము ఏమైందంట? నా ప్రాణమా నీలో నీవు ఎలా కృంగి ఉన్నావు. నీ కృంగుదల కారణం ఎవరో తెలుసా? దేవుడు కాదు, నువ్వే. నీ విశ్వాసం సరిగా లేదు. అబ్రహాము వంటి విశ్వాసం లేదు. ఆ ఛాయలోకి కూడా పోతలేవు. వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద షాడో ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క విశ్వాసపు ఛాయలను కూడా ఇంకా మనం పోలే. నమ్ముకున్నాం, భజన చేస్తున్నాం. ఈ భజన ద్వారా ఏం కాదు, ఈ భక్తి ద్వారా ఏం కాదు, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. విశ్వసించుట నీ వలనైతే విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. నీకు నాకు కాదు, విశ్వసించేవానికి. ఎవరు విశ్వసిస్తారో, తన దేవుని మాట యందు ఎవరు విశ్వసిస్తారో, తన దేవుడు తనతో మాట్లాడిన మాటను బట్టి ఎవరు విశ్వసిస్తారో వారికి దేవుడి శుభప్రదమైన నిరీక్షణను ఆయన అనుగ్రహిస్తాడు. నేను ముగిస్తున్నాను. అబ్రహాము విశ్వాసమును బట్టి అతనికి నీతిగా ఎంచబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మళ్ళీ రండి, రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అబ్రహాము వంటి విశ్వాసము నాకుంది 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 అని మనం మస్తు చెప్పుకోవచ్చు, అనేకమైన పోస్టులు పెట్టవచ్చు, అనేక మందికి ప్రసంగాలు చేయొచ్చు. ఈ నాటకాలన్నీ దేవునికి తెలుసు.
దేవుడు ఏమంటాడు తెలుసా? చదవండి, మళ్ళీ చదవండి ఆ మాట. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. Now when we go into this presence, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ప్రభు చేత నిర్దోషి, there is no guile in him, అతనిలో ఏ కపటము లేదు. ఎవరు? నతానీయేలును చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, అతని యందు ఏ కపటము లేదు. వాట్ ఏ బ్యూటిఫుల్ టెస్టిమనీ. ప్రభు చేతనే సాక్ష్యం పొందినవాడు. దానియేలు దేవుని చేతనే సాక్ష్యం పొందినవాడు. హెజ్కేలు 14:14 చెప్తాడు, యోబు, నోవహు, దానియేలు వంటి నీతిమంతులు అంటాడు అక్కడ. ఎవరెవరు? యోబు, నోవహు, దానియేలు వంటి నీతిమంతులు అంటాడు. అబ్బో, ముగ్గురు పేర్లు ఉన్నాయి. ద బైబిల్ హ్యాస్ రిటర్న్ ద నేమ్స్. నీ పేరుందా? దేవుని సముఖ జీవ కవిలలో ఒక వాడకండి. ఉందా? నీ పేరున్నదా? నా పేరున్నదా? పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుల పేర్లు రాయబడ్డాయి. వేర్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఎక్కడుంది? నేను చాలా భయంతో చెప్తున్నాను ఇక్కడి నుంచి, వణుకుతో చెప్తున్నాను నేను ఇక్కడి నుంచి. వేర్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఎక్కడుంది? నా పేరు ఎక్కడుంది? ఈ అవుట్పుట్, ఈ షోలన్నీ కూడా దేనికి నడువు? ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. అక్కడ పనికొస్తాం మనం. ఆడ చూస్తాడు అసలు. ఆడ మన టైటిల్స్, మన బ్యూటీ, మన పేర్లు, మన ప్రఖ్యాతులు, మనకున్నటువంటి హైనెస్లు, మనకున్నటువంటి ఘనతలు, హెచ్చులు, ఇవన్నీ పనికిరావు. ఆర్ యు క్వాలిఫైడ్? అబ్రహాము క్వాలిఫై అయ్యాడు. హల్లెలూయా! అబ్రహాము క్వాలిఫై అయ్యాడు. ఒకటే క్వాలిఫికేషన్. వాట్ ఈస్ దట్? అతడు దేవుని నమ్మెను గనుక అది అతనికి విశ్వాసముగా ఎంచబడెను. అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మిండు. యు సీ దట్? కనబడుతుందా? ఏమైనా కనబడుతుందా? వేర్ డు యు సీ ద ఫెయిత్? ఏం కనబడుతుంది? అబ్రహాం ఉన్నది అక్కడ, ఒక పద గొర్రె పిల్ల, దహన బలి పశువు, మందసం మీద దహన బలి పశువు కదా కనబడుతున్నాయి. We can't see faith, but we should see faith. ఆ బొమ్మలను చూడకండి, బొమ్మల లోపల ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని చూడండి. క్యాన్ వీ హ్యావ్ దట్ ఫెయిత్? అడుగుదామా? ఈ రోజుల్లో, ఈ లెంట్ డేస్లో, ఈ ప్రార్థనా దినాల్లో ఎవరి కోసం చేయకండి ప్రార్థన, మీకోసం చేయండి. అమలారా చెప్పండి, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని ప్రభు చెప్పాడు. యు క్రై ఫర్ యువర్ సెల్ఫ్. ప్రభువా, అబ్రహాం వంటి విశ్వాసం నాలో లేదయా అని చెప్తాం. ఏముంది? ఉన్న నిజాన్ని ఒప్పుకుందాం. ఆ విశ్వాసపు ఛాయలో కూడా నేను కనబడతలేను ప్రభువా. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడే ఆ లిస్ట్ లో అమ్మో నా పేరు ఉందో లేదో అడుగుదామా? ప్లీజ్ మోకరించండి, కుర్చీలో నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ ప్రే. దేవునికి మహిమ. విశ్వాసము లేకుండా మనము ఈ శుభప్రదమైన నిరీక్షణలో మనం కొనసాగజాలం. అబ్రహాము విశ్వాసం మనం అర్థం చేసుకుంటే క్రీస్తు యేసు ఆ సిలువ జరిగించిన ఆ సిలువ కార్యమును మనకు అర్థమవుతుంది. వాట్ డూ యూ అండర్స్టాండ్? నీకేం అర్థమవుతుంది? నాకేం అర్థమవుతుంది? అబ్రహాము చూడకయే దేవుని నమ్మాను. అబ్రహాము చూడకయే దేవుడు చేసిన మాటను ఆయన విశ్వసించాడు. అబ్రహాము నిర్దోషి అని ఎంచబడ్డాడు. అబ్రహాము వంటి వారు ఇంకా అనేకులు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నారు. యామ్ ఐ దేర్? ఆర్ యు దేర్? నేనున్నాను అక్కడ, మీరు అక్కడ ఉన్నారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియ దేవుని బిడ్డలారా,
ఒకసారి మనల్ని మనం చూసుకుందాం. ఈ భక్తి, ఈ ఆరాధన, ఈ ఉత్సాహము, ఈ ఉల్లాసము ఇవేవి దేవుని సన్నిధిలో పనికిరావు. ద వ్యాలిడ్ థింగ్ ఈజ్ ఫెయిత్. విశ్వాసమును బట్టి మనము ఆ శుభప్రదమైన నిరీక్షణలో, దేవుని యందు రక్షణలో మనం ఆనందించగలిగే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వాట్ డు యు లెర్న్? ఈ లెంట్ డేస్ లో మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఈ ఉపవాస దినాల్లో, ఈ ప్రార్థనా దినాల్లో దేవుని సన్నిధిలో కూర్చొని ఏం నేర్చుకుంటున్నారు? నాట్ ప్రేయింగ్ ఫర్ మెనీ థింగ్స్. దేశం కొరకు, ప్రజల కొరకు, పరిసరాల కొరకు, యుద్ధాల కొరకు ప్రార్థించి అవన్నీ సెకండరీ, అవన్నీ పక్కకు పెట్టండి. క్రై ఫర్ యువర్ సెల్ఫ్. నీ విశ్వాసము ఎక్కడుంది? నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? నీ విశ్వాసము దేవుని సన్నిధిలో అది నిర్దోషమైనటువంటి వాడిగా నిన్ను నిలవబెడుతుందా? నాటకీయంగా నిలవబెడుతుందా? ఒకసారి చూసుకుందాం ప్లీజ్. దయచేసి మీరు ఒక మాట ప్రార్థన చేయండి. నేను ఐ క్లోజ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఒక మాట మీరు ప్రార్థన చేయండి. నోరు తెరవండి, నోరు తెరవండి. నోరు తెరిచి, లార్డ్ హియర్ ఐ యామ్, యేసుని సన్నిధిలో ఉన్నానయ్యా. అబ్రహాము ద్వారా నాతో మాట్లాడడం మొదలుపెట్టినావు, నీకు వందనాలని చెప్పండి. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని నాకు చూపించావు, నీకు వందనాలు. అబ్బా, ఎటువంటి నిరీక్షణకు ఆస్పదము లేనటువంటి ఆ పరిస్థితిలో అబ్రహాము నిన్ను బట్టి నీ మాటను నమ్మాడయ్యా. నీ మాటను బట్టి నీ యందు స్థిరపడ్డాడు ప్రభువా, నీకు వందనాలని దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు, అటు విశ్వాసం నాలో లేదయ్యా, నాలో లేదయ్యా. ఆ ఛాయలో నేను లేనయ్యా, ఆ క్రియలలో నేను లేనయ్యా. క్రియలు, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన చేసిన క్రియలు నాలో కనబడటం లేదు. నాకు మేలు జరిగినప్పుడే నేను నీకు ఏదైనా తీసుకుని వస్తున్నాను. కానీ అబ్రహాము తాను చూడకముందే, తాను తన కుమారుని చూడకముందే, ఆ పరలోకపు పట్టణపు వైభవాన్ని చూడకముందే అయ్యా నీ సన్నిధిలో కృతజ్ఞతార్పణలు చెల్లించాడు. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్, వాట్ ఎ గ్రేట్ ఫెయిత్. ప్రభువా, ఈ విశ్వాసపు యొక్క ఆ లెవెల్కు మమ్మల్ని కొంచెమైనా తీసుకుని పొమ్మని ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేయండి. మీరు చేయాలి. మీరు చేస్తే మీ ప్రార్థన మీకు ఉపయోగం, నేను చేస్తే నాకు ఉపయోగం. మనం చేద్దాం. ఒకసారి మీరు చేసిన తర్వాత ఐ క్లోజ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలం మాకు అబ్రహామును చూయించావు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిని మాకు చూయించావు దేవా. పదాలను బట్టి మేము ఆనందిస్తున్నామేమో, కానీ ఆ ప్రభావాన్ని మా జీవితాల్లో మేము పొందటానికి ప్రభువా నీ సన్నిధిలో మేము మోకరిస్తున్నాం, నీ సన్నిధిలో నిలబడుతుంటున్నాం. లార్డ్, we don't have that faith. ఆ విశ్వాసానికి సమరూపమైన విశ్వాసం మాలో లేదు ప్రభువా. మా విశ్వాసం అంతా నిన్ను వాడుకునే విశ్వాసమే, కానీ నీ చేత వాడబడటానికి అబ్రహాము వలె నీ సన్నిధిలో కూడుకోవటం లేదు. లార్డ్, ఫర్గివ్ us ప్రభువా. మమ్మల్ని క్షమించి అయ్యా మమ్మల్ని సరిచేయి ప్రభువా. దేవా, నీ చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని వాక్యంలో మాతో మాట్లాడావు, నీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభువా ఈ స్థాయికి మమ్మల్ని చేర్చుమయ్యా. ఈ స్థాయిలో మమ్మల్ని నిలువబెట్టు ప్రభువా. ఈ స్థాయికి తగినట్టుగా మా మనసులను, మా అంతరింద్రియాలను మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చొప్పున మమ్మల్ని కనికరించి నీ వాక్యమును బట్టి మమ్మల్ని బ్రతికింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి.